సిరిసిల్ల కష్టాలకు తానున్నానంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పెద్దలు గౌరవనీయులు విజయమ్మ గారు, అదేవిధంగా జిల్లానే కాదు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు, ప్రజలకు, నేత కార్మికులకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒకటే మనం చేస్తున్నా, ఇక్కడ విజయమ్మ గారు వచ్చింది రాజకీయాలు చేయడం కాదు, దయచేసి గమనించాలి. ఇక్కడ విజయమ్మ గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని పార్టీ స్థాపించిన తర్వాత ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం మేము. అదేవిధంగా తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ ఆ రోజు బాన్సోలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో నేను పోటీ కూడా చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి అభ్యర్థుల మీద మా పార్టీ పోటీ పెట్టదని చెప్పేసి. ఇంకేం కావాలని అడుగుతున్నాను, మీకు కావాల్సింది ఏంటి? మీ మీద పోటీ చేసి డిపాజిట్ కోల్పోయినటువంటి వ్యక్తులతో ఇదే కేటీఆర్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్ర ఈ జిల్లా మంత్రులతో రాసుకొని పూసుకొని తిరిగే వ్యక్తులు ఈరోజు మేమస్తే తప్పేంటి అడుగుతున్నాను. ఈరోజు నేతన్నలు ఇబ్బందులు ఉన్నారు. ఈ సిరిసిల్లలో 32,000 మంది మర్మగ్గాల నేతలు ఉన్నారు. వాళ్ళ గురించి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ ఆత్మహత్యలు చాలా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 200 మంది నేతన్నలు పొట్టకూటి కోసం ఆకలి తీర్చుకోలేక రుణాల బారిన పడి చాలా మంది ఆత్మహత్యలు చేస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికులకు ఆ రోజు 100 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసి ఆదుకున్నటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. అదేవిధంగా టెక్స్టైల్ పార్కులో నేతల కోసం 15 ఎకరాల భూమి కేటాయిస్తే ఇదే కాంగ్రెస్ నాయకులు ఆ 15 ఎకరాల భూమి భోంచేస్తే ఈ కేటీఆర్ ఏం చేస్తున్నాడు అడుగుతున్నాను నేను. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై ఈ తెలంగాణ ప్రాంతంలో వేరే పార్టీలు రాకుండా అందరిని మోసగాలంటూ ఈ విధంగా దూషిస్తే ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా, విజయమ్మ గారు ఒక మహిళ, మన తల్లి. అలాంటి తల్లి మన కోసం ఈ ప్రాంతానికి వస్తే కోడిగుళ్లతో కొడతారు మీరు, చెప్పులతో కొడతారు మీరు, రాళ్లతో కొడతారు మీరు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఒకవేళ ఇక్కడున్న జనం తలుచుకుంటే ఆ 10 మంది ఎక్కడో పోతారు. ఇక్కడ జనం తలుచుకుంటే కేటీఆర్ గాని, కేసీఆర్ గాని, హరీష్ రావు గాని ఎవరు కూడా దక్కరు. దయచేసి నేను మనం చేస్తున్నా, మేము చంద్రబాబు నాయుడు లాగా దాడులు చేస్తే ప్రతి దాడులు చేయం మేం. దయచేసి గమనించాలా, మీరు దాడులు చేస్తున్నారు, మేము పడుతున్నాం, మేము గాంధీ పద్ధతిలో ఉన్నాం మేము. కాబట్టి నేను మనం చేస్తున్నాం మీ అందరికి కూడా. ఇక్కడ కొంతమంది కేటీఆర్ మాట వినో, విజయశాంతి మాట వినో ఇక్కడ దాకా వచ్చి మా మీద దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకటి గమనించాలి, మీరేం కిరాయికి ఉండాలా? మీరు కిరాయి రౌడీలా? మీకు కేటీఆర్ కిరాయి ఇచ్చిందా? మీకు దమ్ముంటే కేటీఆర్ రావాలి ఇక్కడికి, దమ్ముంటే కేటీఆర్ రావాలి ఇక్కడికి. మిమ్మల్ని పంపడం ఏంటి అడుగుతున్నా. మీకు దెబ్బలు తాకుతాయి, మీరు అవమాన పాలవుతారు. ఇప్పుడు నేను చూశాను, ఒక ఆడ కూతురు కేటీఆర్ మాట విని ఇక్కడ దాకా వచ్చి చెప్పు విసిరేస్తే ఆమె దాడి చేయడం జరిగింది, పోలీసులు లాక్కెళ్ళడం జరిగింది, అవమానించడం జరిగింది. దానికి కారకుడు ఎవడు? కేటీఆర్. అలాంటి వ్యక్తి మీకు నాయకుడు. ఈ రోజు సిరిసిల్లలో వేలాది మంది రైతన్నలు బాధతో బాధపడతా ఉన్నారు. అలాంటి వాడిని ఇప్పుడు ఆదుకున్నాం అంటున్నా. మొన్న హరీష్ రావు అంటున్నాడు, ఈ రోజు మేమందరం కూడా భిక్షాటన చేసి సిరిసిల్ల నేతలను ఆదుకోవడానికి 50 లక్షలు అడుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చినామని. ఏం దమ్ములా నీకు? కాంగ్రెస్ పార్టీని నిలదీసి 50 కోట్లు తీర్చే దమ్ము మీకు లేదా? వీళ్ళ కోసం భిక్ష చేస్తావాను దమ్ము లేదు. పైగా తెలంగాణ ప్రాంతాన్ని మీ జాగిరిగా మీ మామ హరీష్ రావు, కేటీఆర్, ఆయన కూతురు ఈ 10 జిల్లాలు పంచుకొని
ఎవరు కంపెనిస్తాడు నేను ఈ 10 జిల్లాలు ఎవరు కంపెనిస్తాడు నేను దయచేసి మనం చేస్తున్నా కొండా సురేఖ సోదరిమని తెలంగాణ కోసం రాజీనామా చేస్తే ఆమె మీద సిగ్గు లేకుండా పోటీ పెడతారు మీరు కేవలం 800 ఓట్లతో మేము ఓడిపోయినాం ఒకవేళ మేము గెలిస్తే మీ పరిస్థితిని అడుగుతున్నాను ఇప్పటికైనా ఆలోచించండి మీరు మేము అంతా కూడా తెలంగాణ ప్రాంత వాసులం తెలంగాణ బిడ్డలం మనం మన ఇంటికి ఒక ఆడకూతురు వచ్చింది గౌరవిద్దాం సాధారణంగా ఆహ్వానిద్దాం ఆమె వారి భర్త గారు బతుకున్నప్పుడు ఈ ప్రాంతంలో కాదు రాష్ట్రంలో ముఖ్యంగా సిరిసిల్లలో చాలా మంది చేనేత కార్మికులకు నేత కార్మికులకు వాళ్ళ గతంలో పెన్షన్ లేకుండే వాళ్ళందరికీ కూడా 200 రూపాయలు పెన్షన్ ఇచ్చిన ఘనత రాజశేఖర్ గారిది దాదాపుగా 312 కోట్లు బడ్జెట్ లో కేటాయించి వాళ్ళ రుణమాఫీ చేద్దామంటే ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయడం లేదు దాన్ని అమలు చేయకుంటే ఈ కేటీఆర్ ఈ హరీష్ రావు వీళ్ళు ఏం చేస్తున్నారు అడుగుతున్నాను నేను ఎప్పుడైనా మీకోసం ఎప్పుడైనా ఈ నేతల కోసం ఎప్పుడైనా అసెంబ్లీ నిర్దేశారా అడుగుతున్నాను నేను లేదు ఇలాంటి ధర్నా చేశారా చేయలేదు వాళ్ళు కేవలం తెలంగాణ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నారు వీళ్ళు అలాంటి వ్యక్తులు మనకు నాయకులు అడుగుతున్నాను ఇప్పటికని చెప్తున్నాను మేము ఇవాళ తెలంగాణ ఇచ్చేది ఇవ్వకపోతే చచ్చేది కాంగ్రెస్ పార్టీ దాన్ని పట్టుకొని మీరు మేం కాదు మాకు సంబంధం లేదు తెలంగాణ ఇవ్వమనండి మేము అడ్డుపడం మేము మా నాయకుడు చెప్పడం జరిగింది ఈ రోజు అడ్డుపడే చంద్రబాబు అడ్డుపడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నిలదీయండి అలా కాకుండా మాకెలాంటి సంబంధం లేకుండా తెలంగాణ ప్రజల్ని గౌరవిస్తున్నా మా పార్టీని మా పార్టీ నాయకుల్ని ఈ విధంగా అవమానం చేయడము మంచిది కాదు అని దయచేసి చెప్తూ ఒకవేళ విజయమ్మ గారికి ఇలాంటి అవమానం ఈ సిరిసిల్లలో జరిగినా ఈ ప్లేస్ నుంచే టిఆర్ఎస్ పతనం ఖాయం ఈ ప్లేస్ నుంచే కేటీఆర్ పతనం ఖాయం కేసీఆర్ పతనం ఖాయం దయచేసి గమనించాలని మరోసారి మనం చేస్తూ ఇలాంటి గుండాగిరిని అరాచక శక్తులని ప్రోత్సహించే నాయకుల్ని దయచేసి చెప్తున్నా సిరిసిల్ల ప్రాంత ప్రజలు గాని తెలంగాణ ప్రాంత ప్రజలు గాని టిఆర్ఎస్ వాళ్లకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని మనవి చేస్తూ